నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను మీ ముందరికి ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్, మన బాలయ్య గారి కుమారుడు మోక్షజ్ఞ నటిస్తున్న సినిమా, నటించబోయే సినిమా ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎప్పుడు తెరంగేట్రం చేయబోతా అన్నాడు, ఎందుకు ఇన్ని రోజులు డిలే అయింది, అలాగే ఎవరు ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతా అన్నారు, ఎలాంటి సినిమా చేయబోతా అన్నారు, అలాగే ఏ ఇయర్లో రిలీజ్ కాబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మనం తొందరలోనే 10K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ కాబోతున్నాము. ఇదంతా మీ చలువ వల్లే. ఇక డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్తే కనుక, మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్, మన బాలయ్య గారు నటిస్తున్న NBK 111 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. NBK 112 ఇలా బాలయ్య గారు కంటిన్యూస్గా అయితే మూవీస్ అయితే చేస్తానన్నమాట. మన బాలయ్య గారి నెక్స్ట్ తరం, అలాగే మన మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందని నందమూరి ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో అయితే ఇదైతే ఉండనే ఉంటుంది. సో ఎప్పుడు తెరంగేట్రం చేయబోతున్నారు, మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అంతకుముందు అందరూ అనుకున్నారు ప్రశాంత్ వర్మతో, మనందరికీ తెలుసు హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా ఉండబోతుందని ప్రకటించారు. షెడ్యూల్ కూడా ఉండబోతుందని అనుకున్న టైంలో అయితే సినిమా అయితే కొద్ది అనివార్య కారణాల వల్ల అయితే ఆ ప్రాజెక్ట్ పక్క పెట్టేశారనమాట. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ గాసిప్స్ అయితే వచ్చాయి. ఆదిత్య 369 సీక్వెల్గా రాబోయే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాలో బాలయ్య గారితో కూడా మోక్షజ్ఞ, ఆ స్టోరీతో మోక్షజ్ఞ అయితే తెలుగులో అరంగేట్రం చేయబోతున్నారని అయితే అందరూ అనుకున్నారు. ఆ సినిమాకి డైరెక్టర్గా క్రిష్ జాగర్లమూడిని అని కూడా అప్పట్లో అనుకున్నారు. సో అది కూడా పట్టాలైతే ఎక్కలేదు. సో ఇంకా లేటెస్ట్గా మనకి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, బాలయ్యకి బాగా అచ్చొచ్చిన డైరెక్టరు మన బోయపాటి శ్రీను గారు. ఒక పక్క సింహ నుంచి లెజెండు, అఖండ 2తో వరుసపెట్టి 4 భారీ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బాలయ్య గారికి అచ్చొచ్చిన డైరెక్టర్. అలాగే నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా చేసిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్తో మోక్షజ్ఞ గారి సినిమా ఉండబోతుందనే సమాచారం అయితే సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. బాలయ్య గారు కూడా దీన్ని ఫైనలైజ్ చేసినట్టు సమాచారము. సో ఇది ఈ ఇయర్లోనే 2026 సంవత్సరంలోనే మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఉండబోతుంది. క్లాప్ అయితే కొట్టబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. సో ఈ సినిమాని చాలా పకడ్బందీగా నిర్మించే దానికోసం బోయపాటి సీను కూడా స్టోరీ లైన్ అయితే రెడీ చేసుకున్నట్టు కూడా మనకి వినిపిస్తుంది అనమాట. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు కూడా మనకు వేచి చూడాలి. సో ప్రజెంట్ అయితే మాత్రం మోక్షజ్ఞ అరంగేట్రం 2026లో ఉంటుంది అని అనుకుంటున్నారు. ఒకవేళ మిస్ అయితే కనుక సినిమా రిలీజ్ 2027లో అయితే ఉండబోవచ్చు. సో ఇలా మనం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ అయితే ఈ ఇయర్లో మ్యాక్సిమం ఎంట్రీ సినిమా స్టార్ట్ అయినా 2027లోకి అయితే రిలీజ్ అయితే ఉండబోతుందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బాలయ్య గారు NBK 111 మూవీ కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2వ తేదీ నుంచి స్టార్ట్ అయిన షూటింగ్ మళ్ళీ ఆల్మోస్ట్ 40% బ్యాలెన్స్ ఉంది సినిమా. సో ఈ షెడ్యూల్లో అయితే కనుక ఒక 5 to 10% షూటింగ్ని కంప్లీట్ చేసుకునేదానికి మూవీ టీం అయితే షెడ్యూల్ని అయితే ప్లాన్ చేసుకున్నారు. సో సినిమా అనుకున్న టైంకి దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు ఫస్ట్. బట్ సినిమాని ఇంకా కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల సో సినిమాని కొంచెం టైం తీసుకొని బాలయ్య గారికి బాగా వచ్చిన డిసెంబర్ టైంలో రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుంది. మనందరికీ తెలుసు, గత వీడియోలో కూడా నేను చెప్పాను మీ అందరికీ, డిసెంబర్ 4వ తేదీన అయితే రిలీజ్ చేసేదానికి మూవీ టీం ప్లాన్ అయితే చేస్తుంది. సో ఇదే డేట్లో 3వ తేదీన ఫౌజీ సినిమా కూడా రిలీజ్ అని ప్రకటించారు నిర్మాతలు. సో ఇలా వరుసపెట్టి బాలయ్య గారు అయితే మాత్రం కంటిన్యూస్గా అయితే సినిమాలు చేస్తూ అన్నారు. మనందరం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కూడా తొందరలోనే ఉండబోతుందనే వార్తలు మాత్రం బలంగా అయితే వినిపిస్తున్నాయి. సో మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారు, నేను కూడా అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తాను అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.